పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూ జలపాయిగురిలో 2 రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైల్ని గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా గూడ్స్ బోగీలు పడిపోయాయి. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 2 రైళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు స్థానికులు. అయితే న్యూ జల్పాయిగురి నుంచి ఎక్స్ప్రెస్ బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు అధికారులు. ఒకే ట్రాక్ పై 2 రైళ్లు ఢీకొనడంతో ఓ బోగి గాల్లోకి లేచింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూ జల్పాయిగురిలో ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగసాని సమీపంలో వెనక నుంచి గూడ్స్ రైల్ బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైల్ బోగీలు చెల్లా చెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైల్ 2 బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. బెంగాల్లో రైలు ప్రమాదం ఘటనలో 5గురు చనిపోయినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రమాదంలో చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ని గూడ్స్ రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనా ప్రాంతంలో గూడ్స్ రైలు బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ప్రస్తుతం రెస్క్యూ టీంతో పాటు స్థానిక పోలీసులు, సిబ్బంది సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో డార్జిలింగ్ జిల్లాలో పలు రైలు సర్వీసుల్ని రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై స్పందించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని ట్వీట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించామని, సీనియర్ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారని అన్నారు అశ్విని వైష్ణవ్. బెంగాల్లో రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం వివరాల్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం మమత. బెంగాల్లో రైలు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్లోనే డార్జిలింగ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురు ప్రస్తుతానికి మరణించినట్టుగా సమాచారం ఉంటుంది. మరొక 20 నుంచి 25 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలపడినట్టుగా తెలుస్తుంది. వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వారికి అవసరమైనటువంటి చికిత్సను అందిస్తా ఉన్నారు. మరోవైపు ట్రైన్ కు సంబంధించి యాక్సిడెంట్ స్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సహాయక కార్యక్రమాలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు ఈ ట్రైన్ అనేది కాంచన్ జంగా ఎక్స్ప్రెస్ బయలుదేరింది. మధ్యలో ఒక స్టేషన్ లో ఆగిన తర్వాత న్యూ జల్పాయిగుడి అనేటువంటి స్టేషన్ లో ఆగి అక్కడి నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో వెనుక నుంచి వచ్చినటువంటి గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో 2 కూడా ఒకే ట్రాక్ పైన వెళ్తుండడం గమనించాల్సినటువంటి అంశము. అసలు 2 ఒకే ట్రాక్ పైకి ఎలా వెళ్ళాయి అనేది ఇప్పుడు సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా లేకపోతే మరే ఇతర కారణాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఎక్స్ప్రెస్ బండి వెళ్తున్నట్టు ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తున్నటువంటి అదే ట్రాక్ పైకి గూడ్స్ రైల్ ని ఎలా అలౌ చేశారు అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశము. దానికి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా చేస్తారు. ప్రస్తుతానికైతే ఘటన అనేది కూడా చాలా తీవ్రంగా జరిగింది. దానికి సంబంధించి వెనుక నుంచి కాంచన్ జంగా ఎక్స్ప్రెస్ ని మాల్గాడి ఢీకొనడము, ఆ ప్రమాదంలో సుమారు ఈ మాల్గాడికి సంబంధించి గూడ్స్ ట్రైన్ కి సంబంధించి బోగీలన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇటు కాంచన్ జంగాకు సంబంధించిన ఒక బోగి అయితే ఏకంగా గాల్లో ఇటు మాల్గాడికి సంబంధించినటువంటి ఇంజన్ పైకి కాంచన్ జంగాకు సంబంధించిన బోగి దానిపైన వేలాడుతున్నటువంటి దృశ్యాలు కూడా బయటకు వస్తున్నాయి. దాన్ని చూస్తేనే ప్రమాద స్థాయి ఏ విధంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే సహాయక కార్యక్రమాలపైనే ఫోకస్ చేశారు. ఇటు రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు స్పాట్ కు చేరుకున్నారు. మరోవైపు అటు రాష్ట్రానికి సంబంధించి కలెక్టర్, ఆ జిల్లా డార్జిలింగ్ జిల్లాకు సంబంధించి కలెక్టర్ అలాగే అడిషనల్ ఎస్పీ వీళ్ళందరూ కూడా చేరుకొని సహాయక కార్యక్రమాలకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చూస్తా ఉన్నారు. సహాయ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దాంట్లో ఈ ఘటనకు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన పూర్తి వివరాలు అనేది కూడా తెలుస్తాయి. ఇప్పటికే ఈ ఘటన పట్ల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరు కూడా
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఇటు కేంద్ర రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు కావచ్చు, లేకపోతే అటువైపు వెళ్తున్నటువంటి ట్రైన్స్ కు సంబంధించి ఇప్పటికే డైవర్షన్ చేశారు. ఇక ప్రయాణికులకు ఏదన్నా సమస్యలు ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి వారికి ఉన్నటువంటి సందేహాలనేది కూడా నివృత్తి చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశారు. సహాయక కార్యక్రమాలు అనేది కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఇటు ట్రాక్స్ ని రీస్టోర్ చేయడము, ఆ ట్రాక్ పై నిలిచిపోయినటువంటి బోగీలను తప్పించడం కావచ్చు, అలాగే తిరిగి ప్రయాణాలను పునరుద్ధరించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కొంత క్షతగాత్రుల సంఖ్య కావచ్చు, లేకపోతే మరణాల సంఖ్య అనేది కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో మరి కాసేపట్లోనే అంటే మరణాలకు సంబంధించి కూడా, ఎందుకంటే ప్రమాద స్థాయి కొంత తీవ్రంగా ఉంది కాబట్టి వీటికి సంబంధించి గాయపడినటువంటి వారి సంఖ్య కావచ్చు, అలాగే మృతుల సంఖ్య అనేది కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ బోగీలన్నిటి కూడా పక్కకు తప్పించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే సహాయక కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. యశోద, బెంగాల్లో రైలు ప్రమాదం ఘటనలో 5గురు చనిపోయినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రమాదంలో చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ని గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన ప్రాంతంలో గూడ్స్ రైలు బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ప్రస్తుతం రెస్క్యూ టీంతో పాటు స్థానిక పోలీసులు సిబ్బంది సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంతో డార్జిలింగ్ జిల్లాలో పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. थोड़ा गंभीर है ये, आप देख रहे हैं कांचनजंगा एक्सप्रेस है, ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको ठोक दिया। 3 बॉगी अभी तक डिटेल्ड हुआ है, 5 फैटलिटी हुआ है, कैजुअलिटी हुआ है 5, अभी तक हम रेस्क्यू कर लिया है। और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा, आरपीएफ भी आ गया है, हम लोग लोकल पीएस से आ गए हैं, ठीक है। अभी तक जो हिसाब है 5 हुआ है, ठीक है, 5 का मौत हुआ है अभी तक। इंज्योर्ड अभी तक 25 to 30 नियरली, बट द इंजुरीज आर नॉट फैटल। We have already rescued them with their luggages एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं, ठीक है। वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बस लेके एनजीपी तक लेके जा रहे हैं। इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कांचनजंगा जो एक्सप्रेस है, मालदा कांचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया, ठीक। కాంచన్జంగా రైలు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. సెల్దా ఈస్టర్న్ రైల్వే అధికారులు రంగపాని రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు సీనియర్ టికెట్ కలెక్టర్ రాజు ప్రసాద్ యాదవ్. ప్రయాణికుల వివరాల కొరకు టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలన్నారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి కాల్స్ రాలేదన్నారు. देखिए अभी तो कोई कॉल नहीं आया, अभी 2 महिलाएं आई थी, वो पता की उनके आरएमएस में लोग थे, ठीक है। जो कोचेस की बात है तो पार्सल, एसएलआर और जीएस अभी तक जो सूचना मिली है ये 3 कोचेस जो है क्षतिग्रस्त हुए हैं और कितने क्षतिग्रस्त हुए अनुमान तो लगाना अभी मुश्किल है। పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూ జలపాయిగురిలో 2 రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైల్ని గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. ఘటనా స్థలంలో చెల్లా చెదురుగా గూడ్స్ రైలు బోగీలు పడిపోయాయి. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 2 రైళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు స్థానికులు. అయితే న్యూ జల్పాయిగురి నుంచి ఎక్స్ప్రెస్ బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. దీంతో ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు అధికారులు. ఒకే ట్రాక్ పై 2 రైళ్లు ఢీకొనటంతో ఒక బోగి గాల్లోకి లేచింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూ జల్పాయిగురిలో ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగసాని సమీపంలో వెనక నుంచి గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లా చెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. यहाँ मतलब हम लोग जब सुबह की आज तो हम लोग का बकरा ईद है, जब हम लोग नमाज पढ़ के बाहर निकले तो हम लोग को मतलब खबर आया कि हमारे यहाँ 2 किलोमीटर अंदर एक ट्रेन दुर्घटना हुई है। तो हम लोग जो है मतलब इसको तो लाइव नहीं देखा, हम लोग सुना,
फिर जगह मतलब जब हम लोग को पता चला फिर हम लोग यहाँ स्पॉट आके अभी देख रहे हैं। ये तो यहाँ तो मतलब जो है एक ट्रेन शायद खड़ी हुई थी और एक ट्रेन आके जो है इनसे टकरा गई शायद। एक ही पटरी पे शायद एक ट्रेन खड़ी थी या जा रही थी, शायद स्लो थी, और मतलब एक ट्रेन आ रही थी, आके जो है मतलब ऐसी दुर्घटना हुई है शायद। वो तो पता नहीं, मतलब एक दो जो है डेथ बॉडी मैंने अभी देखा है जो है। हाँ वहाँ एक लोको पायलट जो है वहाँ तो अभी अटकी हुई है वहाँ पे। పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై స్పందించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని ట్వీట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించామని, సీనియర్ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారని అన్నారు అశ్విని వైష్ణవ్. బెంగాల్లో రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం వివరాల్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం మమతా. కాంచనజంగా రైలు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ డెస్క్ ఏర్పాటు చేశారు సెల్దా ఈస్టర్న్ రైల్వే అధికారులు. రంగపాని రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు సీనియర్ టికెట్ కలెక్టర్ రాజు ప్రసాద్ యాదవ్. ప్రయాణికుల వివరాల కొరకు టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలన్నారు. ఇప్పటివరకైతే తమకు ఎలాంటి కాల్స్ రాలేదన్నారు. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూ జలపాయిగురిలో 2 రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైల్ని గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. ఘటనా స్థలంలో చెల్లా చెదురుగా గూడ్స్ రైల్ బోగీలు పడిపోయాయి. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 2 రైళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతో ప్రమాదం జరిగిందని చెప్తున్నారు స్థానికులు. అయితే న్యూ జల్పాయిగురి నుంచి ఎక్స్ప్రెస్ బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. దీంతో ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు అధికారులు. ఒకే ట్రాక్ పై 2 రైళ్లు ఢీకొనడంతో ఓ బోగి గాల్లోకి లేచింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూ జల్పాయిగురిలో ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగసాని సమీపంలో వెనక నుంచి గూడ్స్ రైల్ బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకి గూడ్స్ రైల్ బోగీలు చెల్లా చెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైల్ 2 బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది సహాయక చర్యల్ని చేపట్టింది. బెంగాల్లో రైలు ప్రమాదం ఘటనలో 5గురు చనిపోయినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రమాదంలో చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ని గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటన ప్రాంతంలో గూడ్స్ రైల్ బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ప్రస్తుతం రెస్క్యూ టీంతో పాటు స్థానిక పోలీసులు, సిబ్బంది సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంతో డార్జిలింగ్ జిల్లాలో పలు రైలు సర్వీసుల్ని రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. బెంగాల్లో రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం వివరాల్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం మమతా. अभी थोड़ा गंभीर है। ये आप देख रहे हैं कंचनजंगा एक्सप्रेस है। ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको ठोक दिया। 3 बॉगी अभी तक डिटेल्ड हुआ है, 5 फैटलिटी हुआ है, कैजुअलिटी हुआ है 5। अभी तक हम रेस्क्यू कर लिया है।
और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा। आरपीएफ भी आगे है, हम लोग लोकल पीएस से आगे है। ठीक है, अभी तक जो हिसाब है 5 हुआ है। ठीक है, 5 का मौत हुआ है अभी तक। इंजर्ड अभी तक 25 to 30 नियरली, बट द इंजुरीज आर नॉट फैटल। वी हैव ऑलरेडी रेस्क्यूड देम विद देयर लगेजेस। एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं। ठीक है, वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बास लेके एनजीपी तक लेके जा रहे हैं। इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कांचनजंगा जो एक्सप्रेस है, मालदा कांचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया। ठीक है, यहाँ मतलब हम लोग जब सुबह की आज तो हम लोग का बकरा ईद है, जब हम लोग नमाज पढ़ के बाहर निकले तो हम लोग को मतलब खबर आया कि हमारे यहाँ 2 किलोमीटर अंदर एक ट्रेन दुर्घटना हुई है। तो हम लोग जो है मतलब इसको तो लाइव नहीं देखा, हम लोग सुना, फिर जगह मतलब जब हम लोग को पता चला फिर हम लोग यहाँ स्पॉट आके अभी देख रहे हैं। ये तो यहाँ तो मतलब जो है एक ट्रेन शायद खड़ी हुई थी और एक ट्रेन आके जो है इनसे टकरा गई। शायद एक ही पटरी पे शायद एक ट्रेन खड़ी थी या जा रही थी, शायद स्लो थी, और मतलब एक ट्रेन आ रही थी, आके जो है मतलब ऐसी दुर्घटना हुई है शायद। वो तो पता नहीं, मतलब 1-2 जो है डेथ बॉडी मैंने अभी देखा है जो है। हाँ, वहाँ एक लोको पायलट जो है वहाँ तो अभी अटकी हुई है वहाँ पे। देखिए अभी तो कोई कॉल नहीं आया। अभी 2 महिलाएं आई थी, वो पता की उनके आरएमएस में लोग थे। ठीक है, जो कोचेस की बात है तो पार्सल, एसएलआर और जीएस अभी तक जो सूचना मिली है ये 3 कोचेस जो है क्षतिग्रस्त हुए हैं, और कितने क्षतिग्रस्त हुए अनुमान तो लगाना अभी मुश्किल है। పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 5గురు చనిపోయారు, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉంది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలుని వెనక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది. గూడ్స్ రైలు ఢీకొట్టిన తర్వాత కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఘటనా స్థలంలో గూడ్స్ బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఒకే ట్రాక్ పై 2 రైళ్లు ఢీకొనడంతో ఓ బోగి గాల్లోకి లేచింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూ జల్పాయ్గురిలో ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగసాని సమీపంలో వెనక నుంచి గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో జరిగిన రైలు ప్రమాదంలో 5గురు చనిపోయారు, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉంది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలుని వెనక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది. గూడ్స్ రైలు ఢీకొట్టిన తర్వాత కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఘటనా స్థలంలో గూడ్స్ బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. రైలు ఢీకొనడంతో ఒకే ట్రాక్ పై 2 రైళ్లు ఢీకొనడంతో ఓ బోగి గాల్లోకి లేచింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్
మధ్యలో న్యూ జల్పాయిగురిలో ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగసాని సమీపంలో వెనక నుంచి గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.